ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ అంటూ బిగ్ బాస్ హౌస్లో అయితే హడారుగా ఫ్యామిలీ వేగ్ అయితే నడుస్తుందన్నమాట. ఈ రోజు మార్నింగ్ ఈ సాంగ్తో లేపడం జరిగింది. హలో బడీస్, అందరూ ఎలా ఉన్నారు? సో మరి సెకండ్ డే ఫ్యామిలీ వీక్లో ఎవరెవరు వచ్చారు అంటే నిన్న హౌస్లోకి ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అంటే అలాగే నిన్న ఎపిసోడ్ అయిన తర్వాత అంటే నిన్న మీకు చెప్పాను కదా 2 ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఎపిసోడ్ చూపిస్తారని. తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్ అయితే రావడం జరిగింది. అయితే యష్మి వాళ్ళ ఫాదర్ అయితే మంచి హింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే అలాగే ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనే దాని గురించి కూడా ఈ వీడియో మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ పెట్టుకుంటే ఈ ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఎపిసోడ్ ఎండ్ అయిన తర్వాత సో యష్మి ఫాదర్ అయితే హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో యష్మి ఫాదర్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత యష్మి కొంచెం ఎమోషనల్ అయింది, బట్ మరీ ఎక్కువ కాదు. ఎమోషన్ చూపించడానికి ట్రై చేయలేదు. సో అంటే వాళ్ళ డాడీ ఫీల్ అవుతారని చెప్పి ఎమోషన్ అయితే బయట రానికుండా కవర్ చేసుకుంది. సో యష్మి ఫాదర్ అయితే ఎంటర్ అయిన తర్వాత అందరితో కూడా చాలా బాగా మాట్లాడడం జరిగింది. బట్ కన్నడ అండ్ తెలుగు మిక్సింగ్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారా అట్లా ఆ లాంగ్వేజ్లో వచ్చిందనమాట. సో చాలా బాగా అనిపించింది. కొంచెం తెలుగు కొంచెం కన్నడ మిక్సింగ్ అనమాట. సో కొంచెం మీరు ఒక విలన్ టైప్ మన మూవీస్లో చూస్తుంటాం కదా, తెలంగాణ సైడ్ ఉన్నట్టుగా అటు సైడ్ అట్లా ఆ లాంగ్వేజ్లో వచ్చిందనమాట. సో చాలా బాగా అనిపించింది. అయితే ఇక్కడ యష్మి వాళ్ళ ఫాదర్ అయితే యష్మికి కొన్ని హింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. హింట్స్ గురించి కూడా మాట్లాడదాం ఈ వీడియోలో. కొంచెమే ఎక్కువ మాట్లాడొద్దు, మీరు ఎపిసోడ్ చూస్తారు. అండ్ ఆల్రెడీ లైవ్లో అయిపోయింది కాబట్టి దీని గురించి డిస్కస్ చేస్తున్నాను అనమాట. హింట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ గేమ్ ఆడద్దు అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. సో గ్రూప్ గేమ్ ఆడకు, ఇది ఇండివిజువల్ గేమ్. నాగార్జున గారు స్టేజ్ మీద చెప్తున్నారు, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, ఇది ఇండివిజువల్ గేమ్ మాత్రం ఆడు, నెగిటివ్ అవుతుంది బయట, ఇది ప్రోమోలో వచ్చింది, నెగిటివ్ అవుతుంది బయట అని చెప్పి టాపిక్ ప్రోమోలో వచ్చింది. బట్ ఇండివిజువల్ గేమ్ అనేది ప్రోమో రాలేదు, లైవ్లో జరిగింది. ఇండివిజువల్ గేమ్ ఆడు, గ్రూప్ గేమ్ వద్దు. సో అది చెప్పడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఎపిసోడ్లో గౌతమ్ని అత్మాటి గౌతమ్ గురించే ఎక్కువ మాట్లాడారు అనమాట. అంటే గౌతమ్ నువ్వేంటి బయట ఎపిసోడ్లో చూస్తుంటే హడావిడి చేసేస్తావు, ఇక్కడ ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నావు, మాట్లాడవా ఏంది అట్లా, ఈ టాపిక్ ఎక్కువ నటించింది అనమాట. సో డాక్టర్ గౌతమ్ అంటూ ఉంటారు అనమాట. సో మీరైతే చూస్తే నిజంగా ఎపిసోడ్లో ఎంతవరకు కట్ చేస్తారని తెలియదు. హౌస్ మేట్స్ అందరికి కూడా ఏంది అత్మాటు డాక్టర్ గౌతమ్ అంటారు అని చెప్పి ఒక థాట్ అయితే వచ్చేసి ఉండొచ్చు. సో ఆ విధంగానే మాట్లాడడం జరిగింది అనమాట. వాళ్ళ ఫాదర్ అయితే డాక్టర్ గౌతమ్ మీరైనా ఏంటది ఫిజికాలజీ అయినా చేశారా, మైండ్ టెస్టింగ్ చేస్తున్నారా, సంథింగ్ ఇట్లా మాట్లాడడం జరిగిందనమాట. అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో మొత్తం అంతా ఎవరి మైండ్లో ఏమనుకుంటుందో మీరే గెస్ చేసేస్తారు. సో అని అయితే చెప్పడం జరిగింది. ఇలా గౌతమ్కి అయితే మంచి బూస్టింగ్ అయితే ఇచ్చారనమాట వాళ్ళ ఫాదర్ అయితే. అండ్ యష్మికి కూడా మంచి హింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ గేమ్ వద్దు అండ్ ఇండివిజువల్గా ఆడు, అండ్ ఎక్కడ పడితే ఎక్కడ అంటే ఏది పడితే అది మాట్లాడకు, సో ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకో, ఇంకో జస్ట్ 4 వీక్స్ మాత్రమే అని చెప్పి మంచిగా హింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అవినాష్ గారిని అండ్ తేజ్ అని సో వీళ్ళందరినీ కూడా పోవడం జరిగింది అనమాట. నిఖిల్తో పెద్దగా ఏమి కాన్వర్సేషన్ అయితే జరగలేదు, ప్రేరణ గారు ఆల్రెడీ క్లోజ్ కాబట్టి సో వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. నిఖిల్తో కానీ పృథ్వీరాజ్తో కానీ పెద్దగా ఏం మాట్లాడినట్లయితే లైవ్లో కనిపించలేదు అనమాట. సో అలా అయితే జరగడం జరిగింది. అండ్ ఒక టాస్క్ అయితే చేశారనమాట. ఆ టాస్క్ ఏంటంటే సేమ్ మనకి రోహిణి వాళ్ళ మదర్ ఎట్లా చేశారో, నబీల్ వాళ్ళ మదర్ ఎట్లా చేశారో అట్లాగే ఒక టాస్క్ అయితే ఉందన్నమాట. సో దాంట్లో బాక్స్లు పెట్టడం జరిగింది. ఆ బాక్స్లో వాలీబాల్ లాంటిది అయితే వేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో దానికి ఎరేస్తారు. సో ఒక దాంట్లో పడుతుంది అనమాట. దాని ద్వారా ప్రైజ్ మనీలోకి 21,000 అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో ఇది ఈ విధంగా టాస్క్ అయితే జరిగింది. అండ్ ఒక సాంగ్ అయితే పెట్టారు. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఫాదర్ ఎమోషన్ సాంగ్ ఏదైనా పెడతారేమనుకున్నా, బట్ అదేం పెట్టలేదు అనమాట. సో బోలా శంకర్ మూవీలో ఒక సాంగ్ అయితే పెట్టడం జరిగింది. నర్సపేలే మండిలోని గంగదారి అని చెప్పి సాంగ్ ఉంటుంది కదా, సో ఆ సాంగ్ అయితే ప్లే చేశారు. సో దానికి టేస్టీ తేజ అండ్ యష్మి ఫాదర్ అయితే బాగా డ్యాన్స్ చేయడం జరిగింది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా అయితే యష్మి ఫాదర్ అయితే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో ఇది జరిగిన ప్రాసెస్. అండ్ ఫుడ్ కూడా తినిపిస్తారట్టుకుండా, సో ఫుడ్ కూడా తినిపించారు. సో ఇలా మొత్తానికి యష్మి ఫాదర్ అయితే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రేపు మార్నింగ్ అంటే ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వబోయే టైంకి వచ్చేసి ఫస్ట్ మార్నింగ్ సాంగ్ ఫ్యామిలీ పార్టీ సాంగ్తో స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇప్పుడు ఆల్రెడీ ఇందాకే లైవ్లో జరిగిందనమాట. ఇక నెక్స్ట్ నుంచి వచ్చేసి కొంచెంసేపు డిస్కషన్ తర్వాత అంటే 2:30 to 3 మధ్యలో లైవ్లో అప్డేట్స్ చెప్తున్నాను చూసుకోండి. ఆల్రెడీ నిన్న వచ్చిన టైమ్స్కి ఫ్యామిలీస్ ఎంటర్ అవుతుంటారు అనమాట. సో అంతే టైం ఉంటారు. మ్యాక్సిమం ఒక ఫ్యామిలీకి 1 hour 30 minutes ఇస్తున్నారు, ఎందుకంటే మధ్యలో టాస్క్ ఒకటి పెడుతున్నారు. సో దానివల్ల టైం కొంచెం పెంచడం జరిగిందనమాట. సో అట్లా వస్తారనమాట. సో ఫస్ట్ అయితే నిఖిల్ మదర్ అయితే రావడం జరుగుతుంది సో హౌస్లోకి. సో గుర్తుపెట్టుకోండి, నిఖిల్ మదర్ అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. సో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ పెట్టాం కదా, నిఖిల్ మదర్ ఆమె అనమాట. సో ఆమె అయితే హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి ఎవరు అవినాష్ వాళ్ళ వైఫ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అవినాష్ వాళ్ళ వైఫ్ అయితే సెకండ్ హౌస్లోకి వస్తారనమాట. అంటే రోహిణి వాళ్ళ మదర్ వచ్చే టైంకి అవినాష్ వాళ్ళ వైఫ్ వస్తారు.
నబేల్ వాళ్ళ మదర్ వచ్చే టయానికి నిఖిల్ వాళ్ళ మదర్ వస్తారనమాట. అండ్ థర్డ్ వచ్చేసి ఫైనల్గా సేమ్ యష్మి ఫాదర్ వచ్చే టయానికి విష్ణుప్రియ ఫాదర్ అయితే హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ రోజు ఎపిసోడ్ అయితే ఉండబోతుంది అనమాట. ఈ రోజు ఎపిసోడ్లో కూడా ఈ స్టాచ్యూ ఈ టాస్క్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్గా అయితే ఈ టాస్క్ ప్లాన్ చేశారనమాట. సో చాలా బాగుంటుంది. సో ఇది ఎపిసోడ్ టైమింగ్స్ మీకు చెప్పేస్తున్నాను క్లియర్గా. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. నిఖిల్ మదర్ వచ్చిన తర్వాత కూడా ఒక టాస్క్ అయితే ఉంటుంది. అండ్ అది ఎంటర్టైన్మెంట్ స్కిట్ కూడా ప్లాన్ చేస్తారు. సో ఆల్రెడీ నిన్న సగం స్కిట్ జరిగింది. సో అది కట్ చేసి ఆ మధ్యలో రోహిణి ఫ్యామిలీని పంపించారు. అలాగే ఆ స్కిట్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది అనుకుంటున్నాను. సో ఎంటర్టైన్మెంట్ చేయమన్నారు. ఫైనల్లీ ఏం చేస్తారంటే ఈ వీక్లో ఎవరు మీకు ఎంటర్టైన్మెంట్గా ఇచ్చారు టాప్ 6 ఆర్ టాప్ 5 మెంబర్స్ని డిసైడ్ చేయండి అంటే అందులో డిసైడ్ చేసి వాళ్ళకి చీఫ్ కంటెండర్గా చేసే ఛాన్స్ అయితే ఉందని అనుకుంటున్నాను. రోహిణి గారి కానీ టేస్ట్ తేజ కానీ అవినాష్ కానీ సో వీళ్ళందరినీ సెలెక్ట్ చేయొచ్చు. ప్రేరణ గారు సో ఇట్లా ఎవరైతే టాప్ ఎంటర్టైనర్స్ కనిపించారో ఈ వీక్ వాళ్ళని చీఫ్లుగా చేసే ఛాన్స్ ఉంది. లేదంటే ఏదైనా చేయొచ్చు. ఫైనల్గా అయితే ఈ విధంగా ఈ వీక్ సెకండ్ డే ఫ్యామిలీ వీక్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ రేపు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే గౌతమ్ అండ్ పృథ్వీరాజు అండ్ ఇంకొకరు ఎవరంటే టేస్టీ తేజ్ వాళ్ళ మదర్ అయితే ఫైనల్లో వస్తారనమాట. ప్రేరణ. సో ప్రేరణ హస్బెండ్ వచ్చే ఛాన్స్ అవుతుంది. సో ఇట్లా రేపు ఎవరు వచ్చారు అనేది ఈ రోజు ఆఫ్టర్నూన్ తెలుస్తుంది. ఆఫ్టర్నూన్ రేపు వచ్చి వాళ్ళు ఈ రోజు ఎంటర్ అవుతారు హౌస్లోకి. సో ఈ విధంగా అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇది ఓటింగ్ అప్డేట్స్ అయితే ఇప్పుడు ఏం చెప్పాలనుకోవట్లేదు. సో డైరెక్ట్ ఫైనల్ ఓటింగ్ రిజల్ట్స్ మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా జరిగిందనమాట. మరిన్ని అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోకుండా పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి జై.